హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫౌండింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయియోన్ హుయిజు కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు కదా! హుయిజు ఫైర్ వర్క్ కాల్చడం వల్ల ఆ లొకేషన్ సాయియోన్ ఫైనల్లీ ఫైండ్ ఔట్ చేసి అక్కడికి వెళ్ళిపోయి హుయిజుని అక్కడి నుండి తీసుకొచ్చేస్తాడు. ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు పరిగెత్తుకొని. అప్పుడే హుయిజుకి కొంచెం గుర్తొస్తూ ఉంటుంది తన చిన్నతనంలో. తనేమనుకుంటూ ఉంటుందంటే, చిన్నప్పుడు కూడా ఎవరు నాకు హెల్ప్ చేయని టైంలో సాయియోనే హెల్ప్ చేశాడు. ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా నాకు తోడుగానే ఉన్నాడు. లాస్ట్ టైమ్ డ్రింక్ చేసినప్పుడు హాల్‌లో పడుకున్నప్పుడు సాయియోన్ డ్రింక్ చేసి నేనంటే తనకిష్టమని చెప్పేసి కలవరిస్తూ ఉన్నాడు. అది కూడా నేను విన్నాను. బట్ నాకు కూడా సాయియోన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు నేను అది సాయియోన్‌కి చెప్పలేకపోతున్నాను? ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాను అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఎదురుగా సాయోన్ ఉంటాడు. సో, సాయోన్ అప్పుడే తను కళ్ళు తెరిచిందని చెప్పేసి డాక్టర్‌కి చెప్పడానికి వెళ్దాం అనుకుంటే, హుయిజు వెంటనే సాయోన్ చేయి పట్టుకొని, "ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, నాతోనే ఉండండి" అని చెప్పి మాట్లాడుతుందనమాట ఫస్ట్ టైమ్ సాయోన్‌తో. అలా చెప్పగానే సాయోన్, "సరే ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని" చెప్పేసి తన చెయ్యి పట్టుకొని అక్కడే కూర్చుంటాడు. సో, కాసేపు అయిన తర్వాత తనకి టెస్ట్‌లన్నీ చేయాలి కాబట్టి, టెస్టులు చేయడానికి తీసుకువెళ్తారు తనని. తీసుకువెళ్ళేటప్పుడు తనేం థింక్ చేస్తూ ఉంటుందంటే, నేను 406 అని మాట్లాడాను కానీ, ఆ ప్లేస్‌లో ఎవరు చేసినా కూడా హుయిజునే అని చెప్పేసి అర్థమైపోతుంది. సాయినికి కూడా నేనే 406 అని చెప్పేసి అర్థమైపోయి ఉంటుందంటావా? ఒకవేళ అర్థమైతే నన్ను ఇంట్లో నుండి తోసేస్తాడు. అలాగే మేము పెట్టుకున్న కాంట్రాక్ట్‌లో మనీ ఇవ్వాలి కదా! మనీ కూడా నా నుండి డిమాండ్ చేస్తాడేమో, అమ్మో! ఏం చేస్తాడేమో అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. అలాగే టెస్ట్ చేసేప్పుడు, అవును ఇంతకు ఆ ఫోన్ ఎక్కడుందంటావు? ఆ ఫోన్ అసల ఎటుపోయింది? వామ్మో! అది గనక సాయోనికి దొరికితే కన్ఫర్మ్‌గా తెలిసిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటుంది. సాయన్ ఏం చేస్తాడంటే, ఆ ఫోన్ డోజేకిచ్చేసి అంతా చెక్ చేయమని చెప్తాడు. డోజే మళ్ళీ ఆ ఫోన్ సాయోన్‌కి రిటర్న్ ఇచ్చేసి హాస్పిటల్‌కొచ్చేసి ఇలా చెప్తాడు. ఏం తెలిసిందంటే, ఆ ఫోన్ ఏంటంటే దాంట్లో ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైతే ఆ ఫోన్ ప్రిపేర్ చేశారో వాళ్ళకి ఆ లొకేషన్ తెలుస్తుంది. కన్ఫర్మ్‌గా కిడ్నాపర్ అక్కడికొచ్చేసి హుయిజుని తోసేసింది ఆ కిడ్నాపరే అనుకుంటా అన్నట్టు డోజే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఫోన్ మనకి తెలిసింది కాబట్టి దొరికింది కాబట్టి సో, రివర్స్ ట్రాకింగ్ చేసి ఆ లొకేషన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ లొకేషన్ కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. కాకపోతే కాస్త టైం పడుతుంది అన్నట్టు సాయోన్‌తో చెప్తాడు. సాయోన్ అయితే వెంటనే దాన్ని ట్రై చెయి అన్నట్టు చెప్తాడు. ఆ ఫోన్ తీసుకొని ఇక సాయియోన్ లోపలికి వెళ్తాడు. మళ్ళీ హుయిజు బ్యాగ్‌లో పెట్టేద్దాం డౌట్ రాకుండా అని చెప్పేసి. మళ్ళీ హుయిజియే 406 అని తెలిసిపోయిందని హుయిజుకి తెలిస్తే బాధపడుతుందని తెలియకుండా కవర్ చేస్తూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత హుయిజుని నర్స్ తీసుకొస్తారనమాట టెస్ట్‌లన్నీ చేసేసి. సో, నర్స్ అక్కడ పెట్టేసి హుయిజుని వెళ్ళిపోతారు. హుయిజు వీల్ చైర్‌లో ఉంది కాబట్టి వెంటనే సాయియోన్ హుయిజుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. "ఏంటి అలా చూస్తున్నావు? ఇందాక మాట్లాడావు కదా! మళ్ళీ ఇప్పుడు నోరు సైలెంట్ అయిపోయిందేంటి? నువ్వు మాట్లాడొచ్చు కావాలంటే నేనేమి అనుకోను." నువ్వేం ఎక్కువగా థింక్ చేయకు. నువ్వు ఇప్పుడు సిక్ లీవ్‌లో ఉన్నావు. నేను చాలా క్వెషన్స్ అడగాలి. బట్ ఇది రైట్ టైమ్ కాదు. సో, ఇప్పుడు నువ్వు కంప్లీట్‌గా రెస్ట్ తీసుకో. బెడ్ రెస్ట్‌లో ఉన్నావు కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి సాయియోన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, వెళ్ళిపోగానే వెంటనే తన బ్యాగ్‌లు చెక్ చేసుకుంటుందనమాట. ఆ ఫోన్ ఉందో లేదో. ఎందుకంటే ఆ ఫోన్ సాయియోన్ చూసాడో లేదో తెలుసుకోవాలి కాబట్టి. బ్యాగ్‌లో ఫోన్ ఉండేసరికి అంటే సాయియోన్ ఈ ఫోన్ చూడలేదంటావా? నేనే ఇంకా 406 అని అతనికి తెలియలేదంటావా? అని చెప్పేసి తనే థింక్ చేస్తూ ఉంటుంది. అలాగే సాయియోన్ తనతో ఇలా కూడా చెప్తాడనమాట బెడ్ మీద కూర్చున్నప్పుడు. 406 హెల్ప్ చేశాడు. నువ్వు ఆ లొకేషన్‌లో ఉన్నట్టు. అందుకే నేను అక్కడికొచ్చేసి నిన్ను కాపాడగలిగాను అన్నట్టు కూడా చెప్తాడు. ఇండైరెక్ట్‌గా తనే 406 అని తెలీదన్నట్టే మాట్లాడి వెళ్ళిపోతాడు. సాయిన్ వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు కదా! ఇదే మంచి టైం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా అనౌన్స్ చేస్తారు. ఇది కన్ఫర్మ్‌గా సాయియోన్ మా అబ్బాయి అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇది ఎలక్షన్స్ టైమ్ కాబట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళే మా అబ్బాయి మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో, కన్ఫర్మ్‌గా మౌంటైన్ మీద సాయియోని నెట్టేయడానికే చూసుంటారు. మా అబ్బాయి కాబట్టి. అది అవ్వలేదని అనుకోకుండా అమ్మాయిని నెట్టేసుంటారు. చూసారా వాళ్ళు ఎంత వరకు దారి తీస్తున్నారో అన్నట్టు. ఇది అతనికి ఫేవర్‌గా మార్చుకుంటాడు ఈ ఇన్సిడెంట్‌ని. సాయన్ ఎప్పటికైనా నా కొడుకు మా పార్టీకే సపోర్ట్ చేస్తాడు. మాకే సపోర్ట్ చేస్తాడు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇక జనాలంతా ప్రెసిడెంట్ ఆఫీస్‌కి కాల్ చేస్తూ ఉంటారు. అంటే సాయన్ వాళ్ళ టీమ్ అందరికి. సాయన్ ఆఫీస్‌కొచ్చేసి అందరికి ఇలా అనౌన్స్ చేస్తారు. సో, మా నాన్నగారు ఇలా చెప్పారు కదా! అవన్నీ అబద్దాలని మనందరికీ క్లియర్‌గా తెలుసు. దాన్నేం చేయాలో నేను చూసుకుంటాను. మీరేం వర్రీ అవ్వద్దు. అలాగే హీజో ఐడెంటిటీ మాత్రం బయటికి వెళ్ళడానికి అస్సలకి ఛాన్స్ లేదు. మీరు కూడా ఎవరికీ చెప్పకండి. హీజు ఐడెంటిటీ బయటికి స్ప్రెడ్ చేయొద్దు అన్నట్టు చెప్తాడు. మిస్టర్ కాంగ్ వచ్చేసి ఎంతైనా హీజు మనలో ఒక అమ్మాయి కదా! నాకు చాలా బాధగా ఉంది. హుయిజుకి అలా జరగడం. తనిప్పుడు ఎలా ఉందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. చూడాలనిపిస్తుంది అన్నట్టు మిస్టర్ కాంగ్ మాట్లాడుతూ ఉంటాడు. సాయోన్
వీడేంటి నాకన్నా తెగ ఎమోషనల్ అయిపోతున్నాడు అనుకోని, ఇది నా తప్పే. నేను అందరిని బయటకి తీసుకెళ్ళడం వల్లే ఇలా జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. హూజు ప్రెజెంట్ బానే ఉంది. మీరేం వర్రీ అవ్వద్దు అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఇన్హా హుయిషు వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతుంది. మీట్ అయ్యి హుయిషు వాళ్ళ అమ్మగారు, "ఏంటి నువ్వు మళ్ళీ కొరియాకెందుకొచ్చావు? వస్తే వచ్చావు. మీ నాన్నగారిని అసలు డిస్టర్బ్ చేయొద్దు. అసలే ఎలక్షన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన అసలే మూడ్ ఆఫ్‌లో ఉన్నారు" అన్నట్టు చెప్తుంది. ఇన్హా, "నేనొచ్చింది హుయిజు కోసం. హుయిజుని కాపాడడానికే వచ్చాను. నేను తనకొక విషయం చెప్పాలి. చెప్పిన తర్వాత తను ఏ డెసిషన్ తీసుకుంటుందో తనిష్టం" అన్నట్టు అంటే హుయిజు వాళ్ళ అమ్మగారు, "దేని గురించి మాట్లాడుతున్నావంటే?" ఇన్హా, "అబ్బా! ఏం తెలియనట్టే మాట్లాడుతున్నారు. మ్యారేజ్‌కి ముందు సాయోనికి నాకు మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత, మ్యారేజ్‌కి ముందు నాకొక లెటరొచ్చింది. ఆ లెటర్ పంపించింది మీరే కదా!" అంటే హుయిజు వాళ్ళ అమ్మగారు, "నేనెందుకు పంపిస్తాను? నేనేం పంపించలేదే. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు?" అన్నట్టు అంటుంది. అప్పుడు ఇన్హా, "అంటే నాకొచ్చిన లెటర్ హుయిషు వాళ్ళ అమ్మగారు కాదా పంపించిందని" చెప్పేసి తను కన్ఫర్మ్ చేసుకుంటుంది. "నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. సరే ఇక నేను వెళ్తాను" అని చెప్పేసి హుయిషు వాళ్ళ అమ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. సాయినొచ్చేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వస్తాడనమాట. మీట్ అవ్వడానికి లోపలికి రాగానే రూమ్‌లో ఉండేవాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్నగారు ఒక్కడే లోపల ఉంటారు. సో, సాయియోన్ డైరెక్ట్‌గా చెప్పేస్తాడు, "మీ చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నారు? కన్నీళ్లు రాకపోయినా కెమెరా ముందు ఏడవాల్సిన అవసరం ఏంటి మీకు? బానే యూజ్ చేసుకున్నారు కదా ఈ ఇన్సిడెంట్‌ని. మీ వైపు, మీ పార్టీ తరపున ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు సహించను. ఈ విషయం ఇంతటితో ఆపకపోతే మీకు మర్యాదగా ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తానో నాకే తెలీదు" అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే, వాళ్ళ నాన్నగారు సాయియోన్ ఆపి, "ఆగుతావా? నీకు సాయియోన్ అన్న పేరిచ్చిందే మేము. ఈ పొజిషన్ ఇచ్చింది మేము. నా కొడుకుగా గుర్తింపొచ్చింది నీకు. అదంతా పక్కన పెట్టేసి నన్ను ఎదిరిస్తావా" అన్నట్టంటే సాయియోన్, "నేను అడిగానా మిమ్మల్ని నాకు సాయియోన్ పేరివ్వమని చెప్పేసి? సాయియోన్ ప్లేస్‌లో నన్ను పెట్టమని నేను అడిగానా? మీకు కొడుకుగా ఉండమని నేను అడిగానా? అంతా చేసింది మీరు, నేను కాదు" అన్నట్టు మాట్లాడతాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, సాయియోన్ అసల ఒరిజినల్ సాయియోన్ కాదనమాట. మన హీరో పేరు ఇంకొకటి. సో, వాళ్ళ కొడుకు సాయియోన్ ప్లేస్‌లో మన హీరోని తెచ్చి పెడతారు. ఆ బ్యాక్ స్టోరీ ఏంటో మనకప్పుడే చూయించరు. ప్రెజెంట్ అయితే మనకి ఇంతవరకు అర్థమవుతుంది. అందుకే సాయియోన్‌కి వాళ్ళ పేరెంట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ ఒరిజినల్ పేరెంట్స్ కాదు కాబట్టి. వాళ్ళ నాన్నగారు, "ఇంతకీ ఆ లోయలో పడిందెవరు?" అంటే సాయియోన్, "మన ఫ్యామిలీ మెంబరే" అన్నట్టు చెప్తాడు. "ఫ్యామిలీ మెంబర్ ఎందుకవుతారు? ఇంతక హుయిజునా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "అంటే దీని అర్థం నువ్వు హుయిజుని నీ ఆఫీస్‌లో హైర్ చేసుకున్నావా?" అంటే సాయియోన్, "అది నా ఇష్టం మీకెందుకు" అన్నట్టు అంటాడు. "ఎందుకు చెప్పిన మాట అసలు వినవు నువ్వు" అంటే, "ఏంటి మీరు సిగ్గుపడుతున్నారా? లేకపోతే భయపడుతున్నారా? మీకన్నా ముందు హుయిజు ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ఎంటర్ అయిందని చెప్పేసి పాపం జెలసీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అందుకే అలానే చేశాను" అన్నట్టు ఇక ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు సాయోన్. ఆ రోజు ఈవినింగ్ సాయోన్ వచ్చేప్పుడు హుయిజుకి టెక్స్ట్ చేస్తాడు, "నీకేమైనా తినడానికి కావాలని" చెప్పేసి. హుయిజు ఏదడిగినా కూడా హెల్త్ బాలేదు కదా! అవన్నీ తినకూడదు. కావాలంటే ఫ్రూట్స్ తీసుకొస్తా అని చెప్పేసి అవే తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. అలాగే వెళ్ళేప్పుడు ఇంటికెళ్ళి తనకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాడనమాట. తన బట్టలు ఇంకా కొన్ని ఐటెమ్స్. హుయిజు ఇంటికెప్పుడెళ్లారంటే, "వెళ్ళాలి కదా! మరి నీకు కావాలి కదా ఇవన్నీ. అందుకే నేను ఇంటికి వెళ్లి అన్నీ తీసుకొచ్చి ఇక్కడికొచ్చాను. నీకోసం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను" అంటే హుయిజు, "మరి ఇవి వాష్ చేయాలి కదా!" అంటే, "ఏంటి ఇప్పుడు ఇవి కూడా నేనే వాష్ చేసి ఇవ్వాలా నీకు" అని చెప్పి సాయియోని పాపం లోపలికి వెళ్లి ఫ్రూట్స్ క్లీన్‌గా వాష్ చేసి హుయిజుకిస్తాడు. సాయోన్ ఐటెమ్స్ కూడా తీస్తూ ఉంటే, "ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారంటే, ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారంటే, నేను కూడా ఫ్యామిలీయే కదా! ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉండాలి కదా నైట్ నీకు తోడుగా. సో, అందుకే నా ఐటెమ్స్ కూడా కొన్ని తెచ్చుకున్నాను" అన్నట్టు చెప్తాడు. హుయిజు, "అదేంటి ఇక్కడ ఉంటానంటాడు" అన్నట్టు అనుకుంటూ ఉంటే సాయోన్, "ఆల్రెడీ నైట్ మనం కలిసే పడుకున్నాం. నువ్వేం అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు" అన్నట్టు సాయోన్ చెప్తాడు. తనప్పుడే ఇక బాత్రూమ్‌కి వెళ్తాడనమాట. హుయిజు ఎక్కడ పడుకుంటాడిప్పుడు? నా పక్కన పడుకుంటాడా? లేకపోతే ఈ సోఫాలో పడుకుంటాడా? కింద పడుకుంటాడా? అమ్మ బాబోయ్! అని చెప్పేసి తను థింక్ చేస్తూ ఉంటుంది. సాయన్ వెంటనే బయటకొచ్చేసి, ఇక బాత్ చేద్దామా అన్నట్టు అంటాడు. హుయిజు, బాత్ చేయడం ఏంటి? అని చెప్పేసి తను షాక్ అవుతుందనమాట. యాక్చువల్లీ ఇప్పుడు హుయిజుకి సరిగ్గా లేదు కాబట్టి, తను హాస్పిటల్‌లో ఉంది కాబట్టి, హెడ్ బాత్ చేసుకోలేదని చెప్పేసి మన సాయోన్ హెల్ప్ చేస్తాడు. తనకి నీట్‌గా హెయిర్ వాష్ చేసేసి బయటికి తీసుకొచ్చేసి హెయిర్ కోంబ్ చేస్తూ ఉంటాడనమాట. పూజ వచ్చేసి, "ఏంటమ్మో ఇదంతా కొత్తగా ఉంది. ఎప్పుడు లేనిది కొత్తగా చేస్తున్నాడని" చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సాయియోన్, "నిజం చెప్పాలంటే ఇవన్నీ ప్రతి అబ్బాయి, అమ్మాయికి చేయాలి. బట్ నేనెప్పుడూ చేయలేదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. నిన్ను చాలా బాధ పెట్టుంటాను కదా!" అని చెప్పేసి సాయోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి హుయిజు కూడా లోలోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. తనిక బెడ్ మీద పడుకోబెట్టేసి, "ఇక నువ్వు పడుకో నేను వెళ్లి బాత్ చేస్తానని" చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసి తను బాతింగ్‌కి వెళ్తాడు. కాసేపు ఆగి బయటకొచ్చేసి, అక్కడ మన హుయిజు పక్కన ఏసీ రిమోట్ ఉంటే దాన్ని తీసుకుందామని చెప్పేసి క్లోజ్‌గా వస్తూ ఉంటాడు. అప్పుడే హుయిజు కళ్ళు తెరుస్తుందనమాట. అమ్మో! ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి. సాయియోన్, "ఏంటి నువ్వింకా పడుకోలేదా? ఏసీ రిమోట్ కోసం వచ్చానులే" అన్నట్టు ఇక రిమోట్ తీసుకొని వెళ్ళిపోతాడు.
పూజ మనసులో ఈ నైట్‌కి నేను పడుకున్నట్టే అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతటితో మనకి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.